Welcome to Karthikeya's Academy. So today the daily current affairs 25th May 2020. So if you want to access our daily current affairs, just log on to www.karthikeyasacademy.in or just simply karthikeyasacademy.com. So if you click on current affairs, you will see all the current affairs of Karthikeya Academy on daily basis. So we are uploading every current affairs on a regular basis. So if it is 25th, just you can click on 25th current affairs and you are able to see all the current affairs of the day. సో ఈరోజు మనము 25వ తారీఖు మే 2015కి సంబంధించి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడడం జరుగుతుంది. ముందుగా దీంట్లో ఒక 5 to 6 ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద వెస్టర్న్ ఘాట్స్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా సూన్. చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని మీద మనకు ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా తయారు చేయడం జరిగింది, అది కూడా మనం చూస్తాము. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ మనకి ఇండియాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘాట్స్లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో సైట్స్లో కూడా గుర్తింపు పొందింది. సో ఇక్కడ న్యూస్లో ఏమొచ్చిందంటే యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ఇంటరాక్టెడ్ విత్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు చీఫ్ మినిస్టర్స్ని మన యూనియన్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. ద మీటింగ్ హెల్డ్ రిలేటింగ్ టు ద నోటిఫికేషన్ ఆఫ్ డిక్లేరింగ్ వెస్టర్న్ ఘాట్స్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అసలు ఏంటి వీడియో కాన్ఫరెన్స్, దేనికోసం ఏర్పాటు చేయబడింది, ఈ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అంటే ఏంటి అనే విషయం మనం డిస్కస్ చేస్తాం. సో ద డీటెయిల్ ద స్టేట్స్ దట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వీడియో కాన్ఫరెన్స్ ఇంక్లూడ్ కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, గుజరాత్. సో కాబట్టి చూడండి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ వర్కింగ్ కమిటీ గ్రూప్ అండర్ ది డాక్టర్ కస్తూరి రంగన్. చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కస్తూరి రంగన్ కమిటీ రిపోర్ట్ దేనికోసం ఏర్పాటు చేయబడింది, దానికన్నా ముందు ఘాట్ బిల్ అనే కమిటీ ఒకటి వస్తుంది. ఆ కమిటీ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ కమిటీ ఐడెంటిఫై చేసినట్టు జియోగ్రఫికల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ దట్ నీడ్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా బికాస్ సో విచ్ ఏరియా ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, so where some kind of mining is not to be conducted. So based on the report submitted by the committee, the central government in 2018 issued a draft notice to the notify the areas of ecologically sensitive area. And చాలా ఇంపార్టెంట్, రైట్? అవుట్కమ్ ఆఫ్ ది మీటింగ్. సో వెస్టర్న్ ఘాట్స్ డిస్కస్ చేశారు, మహారాష్ట్ర అనేది కూడా తెలియజేస్తుంది. ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ప్రపోజ్ టు ఇంక్లూడ్ ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ విలేజెస్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, రైట్? సో వాట్ ఈస్ ESA? When an area is declared as ecologically sensitive area, it means that restrictions are put on mining, thermal plants, quarrying, construction and setting up of industries. అంటే ఏ ప్రాంతం అయితే ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేస్తారో ఆ ప్రాంతంలో ఈ మైనింగ్ కానీ, థర్మల్ ప్లాంట్స్ పెట్టడం కానీ, క్వారింగ్ కానీ అలౌ చేయట్లేదు అనమాట. సో దీని గురించి మనం విపులంగా ఈ వీడియోలో చూద్దామండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ 23rd May. ద ఫస్ట్ స్లైడ్. What is eco-sensitive zones or ecologically fragile areas? That areas within 10 kilometers. So if you see that within 10 kilometers around the protected areas, national parks and wildlife sanctuary. అంటే ఏ ప్రాంతం అయితే ఉంటుందో వితిన్ 10 kilometers, అంటే ఇది ప్రాంతం అనుకోండి, దీని చుట్టుపక్కల 10 kilometer వరకు కూడా ఈ జోన్ మనం ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేస్తారనమాట. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్కి అలౌ చేయట్లేదు. So the activities allowed in the ecologically sensitive zone లో చూద్దాం. ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్. సో కమర్షియల్ మైనింగ్ చేయనివ్వరు, సామిల్స్ పెట్టినవ్వరు, సామిల్ అంటే వుడ్ కటింగ్ మిషన్స్, ఇండస్ట్రీస్ పెట్టనివ్వట్లేదు. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మేజర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అండ్ టూరిజం యాక్టివిటీస్ లైక్ హాట్ ఎయిర్ బెలూన్ ఓవర్ ది నేషనల్ పార్క్స్, డిశ్చార్జ్ ఆఫ్ ఎఫ్లూయెంట్స్, ఇవన్నీ కూడా అలౌ చేయట్లేదు. సో రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సో ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, అంటే కన్స్ట్రక్షన్ చేయొచ్చు, కాకపోతే అది రెగ్యులేట్ చేయబడుతుంది, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ద కమర్షియల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ వాటర్, సో ఎరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కేబుల్స్, డ్రైనేజ్, సో డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిస్టమ్ ఎక్సెట్రా. అండ్ పర్మిటెడ్ యాక్టివిటీస్, ఆన్ గోయింగ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ప్రాక్టీసెస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ అలౌడ్ ఇన్ దట్ ఏరియా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్స్, సార్? రైట్. In the next slide you will understand what happened especially in Kerala situations. See, after several years of discussions, చాలా ఇంపార్టెంట్ మై డి స్టూడెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయం గురించి తెలియజేస్తుంది. కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, తమిళనాడులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటి రీజన్ అనేది ఈ రెండు కమిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ద ఫస్ట్ వన్, ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ డిస్కషన్, the government has finally notified 56,825 square kilometer area in Western Ghats or ecologically sensitive area. ఇవి రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. So all kinds of mining activities, thermal power plants and highly polluting industries would no longer be allowed. The existing mines shall be phased out within 5 years from the issue of notifications. And red category industries and expansion of such existing industries shall be banned. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ రెడ్ కేటగిరీలో అంటే వెరీ హైలీ హజార్డస్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అటువంటి ఇండస్ట్రీస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెట్టినవారు. ఒకవేళ ఆరెంజ్ కేటగిరీ కనుక ఉన్నట్లయితే దానికి రెగ్యులేట్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ వన్, వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఎ మౌంటైన్ రేంజ్ దట్ రన్స్ ప్యారలల్ టు ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా located entirely in India. It is a UNESCO World Heritage Site and is one of the 8 hottest hotspot of biologically diversity in the world. చాలా ఇంపార్టెంట్. సో యూ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా అని అడిగే అవకాశం ఉంటుంది. సో బోత్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటూ ఉంటాడు. బట్ డెఫినెట్గా ఈస్టర్న్ ఘాట్స్ అయితే కాదండి, ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్. దెన్ సో ఏ టోటల్ ఆఫ్ 39 ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఎక్సెట్రా both in Karnataka, Kerala, Tamil Nadu, Maharashtra comes under this category. So right, my dear students, just I can move on. కొంచెం మూవ్ అవుతానండి. నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి చూద్దాం. యా, ద demarcation of ecologically sensitive area is an effort to protect the fragile ecosystem from indiscriminate industrialization, mining and unregulated development, right? So there are two committees established by the government. Two committees, one is Gadgil, that is Madhav Rao Gadgil committee. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇమేజ్ కనిపిస్తుంది, మాధవ్ రావ్ గాడ్గిల్ కమిటీ. అండ్ సెకండ్ ఈజ్ కస్తూరి రంగన్ కమిటీ. సో దిస్ ఈస్ ద సెకండ్ కమిటీ were appointed in the last 8 years to identify the areas that needed to be kept out of such activities. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మాధవరావు గాడ్గిల్ కమిటీ ఏ విషయాన్ని మెన్షన్ చేశాడు, అట్ ద సేమ్ టైం కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటో కంపేర్ చేద్దాం. సో ద వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ యాజ్ నోన్ యాజ్ గాడ్గిల్ కమిషన్ హ్యాస్ డిజైన్డ్ ది ఎంటైర్ హిల్ ఏరియా యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్. సో ద ప్యానల్ హ్యాస్ క్లాసిఫైడ్ 142 తాలూక్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ బౌండరీ ఇంటూ ఎకలాజికల్లీ జోన్. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 3 అని చెప్పేసి 3 జోన్గా విడగొట్టారు. It recommended that no new dams based on large scale storage can be permitted in this zone 1. అంటే కొత్త డ్యామ్స్ కట్టే అవకాశం ఏమీ లేదు. నో న్యూ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కట్టే అవకాశం కూడా లేదు. సో ఇంక్లూడింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్, ద కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ E1 and E2. No means not allowed. The existing red and orange category industries should be asked to switch to zero pollution by 2016. This is already completed. So he has recommended several important recommendations for the protection of ecologically sensitive committee. But though the committee has recommended, it was criticized. Because of these recommendations, it is anti-against to the development of the country. So that is why this report is. So immediately in the next few years, Kasturi Rangan committee, that is Kasturi Rangan was appointed by the government. The report has sought to a balance of two concerns of development and environmental protection by watering down the environmental regulations regime proposed by Gadgil. It seeks to bring 37% of the Western Ghats under the especially ecologically special zones, we can say that, and 64 suggested by the Gadgil report. సో అంటే తను చెప్పింది ఏంటంటే 37% అనేది సరిపోతుంది, బట్ 64% గాడ్గిల్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. రైట్ మై డియర్ స్టూడెంట్స్, జస్ట్ దీస్ ఆర్ ద రికమెండేషన్స్ గివెన్ బై ది కస్తూరి రంగన్ కమిటీ. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ రిలేటెడ్ టు ద ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ కేరళ అన్నారు అనుకోండి. మాధవ్ గాడ్గిల్ కమిటీ అండ్ కస్తూరి రంగన్ కమిటీ. సో 2011 సంవత్సరంలో ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది.
దాంట్లో క్వారీయింగ్ అనేది అలౌ చేయకూడదు, ల్యాండ్ స్లైడ్స్ అన్నీ కూడా పడిపోతాయని చెప్పేసి మాధవ్ గాడ్గిల్ కమిటీ రికమెండెడ్. And Kastur Rangan committee, the Gadgil committee report was criticized as a bias against the development and government, constituted another committee, a high-level working group or Kastur Rangan committee, which recommended a reduced zone of protection. But even by the Kastur Rangan committee report, 5 out of 11 landslides areas should have been banned from the mining and quarrying. అంటే ఉన్న 11 ల్యాండ్ స్లైడ్స్ సంబంధించిన 5 ఏరియాస్ మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, మీరు చూడండి, కేరళలో బికాస్ ఆఫ్ దిస్ మైనింగ్ యాక్టివిటీస్ కానీ ఓవర్ ఎక్స్ప్లోరేషను అండ్ ద డిఫారెస్టేషన్, దీనివల్ల కేరళలో ఫ్లడ్స్ రావడం జరిగిందని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. దెన్ కమ్ టు ది సెకండ్ కరెంట్ అఫైర్స్, రైట్? సో ఆర్ యూ గెట్ మై పాయింట్స్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ సో ద వెస్టర్న్ ఘాట్స్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ ఏరియా. డెఫినెట్గా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. సో మాధవరావు గాడ్గిల్ అండ్ కస్తూర్ రంగన్ కమిటీ. నెక్స్ట్ వన్, సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఉజ్వల మీన్స్ ప్రొవైడింగ్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, గుర్తుపెట్టుకోండి. ఉజ్వల, జ్వాల మీన్స్ నిప్పు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ దట్ అబౌట్ 6.8 crore free cylinders have been distributed under the Pradhan Mantri Ujjwala Yojana. Details చూడండి. The free LPG cylinders are being provided by the Ministry of Petroleum and Natural Gas. This covers more than 8 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. The beneficiaries are provided with the funds through the direct beneficiary transfer, DBT transfer antum. So the government of India has allocated separate funds to distribute cylinders under the Pradhan Mantri Garib Kalyan Yojana. ఇదొక పథకం వచ్చిందండి ఇక్కడ. సో ఈ పథకం కూడా వచ్చింది. మనం ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం, రైట్? దెన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. The scheme was launched in December 16, 2016 under the Ministry of Finance. The scheme was valid till March 31st, 2017. It was launched to declare unaccounted black money. గుర్తుపెట్టుకోండి సార్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎందుకోసం అంటే ఈ అన్అకౌంటెడ్ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని రీకవర్ చేసి దాన్ని గరీబ్ కళ్యాణ్ యోజనకు ఉపయోగిద్దాం అనుకున్నారన్నమాట. సో ద స్కీమ్ వాజ్ రీసెంట్లీ అప్డేటెడ్ టు మిటిగేట్ ద లాసెస్ ఫేస్డ్ బై ది పూర్ డ్యూ టు COVID-19. ఈ స్కీమ్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నారు. దెన్ అండర్ ద స్కీమ్ అబౌట్ 1.7 lakh crore వాజ్ అలర్టెడ్. సో ఈ స్కీమ్ కోసం దాదాపుగా 1.7 లక్షల కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. ది అప్డేటెడ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ March 26, 2020. రైట్ సార్, వన్ మోర్ స్కీమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. About 20 lakh crores has been allocated under the scheme. Right, sir? Now I'll just move to the Pradhan Mantri Ujjwala Yojana scheme. So the Pradhan Mantri Ujjwala Yojana scheme is a centrally sponsored scheme. Under this, it was 1st May 2016, the Prime Minister Narendra Modi has inaugurated. The scheme envisages distribution of 50 million LPG connections to the women below poverty line. It was launched with a budget allocation of 80 million rupees. The total of 22 million LPG connections were distributed. Right? The Finance Minister of India, that is Nirmala Sitharaman, made an announcement on 26 May 2020 to provide free cylinders to below poverty line families for the next 3 months under the Ujjwala scheme. So she is the in charge of Finance Ministry. She has announced that there will be a 3 months of free gas cylinders would be given to the people who are below poverty line. This announcement was made and initiated towards the loss caused by the COVID-19. So this is also important. And Pradhan Mantri Ujjwala Yojana is implemented the Ministry of Natural and Petroleum. The Ministry of Petroleum and Natural Gas. Next video, simple information. The Pradhan Mantri Ujjwala Yojana is a government scheme launched on the 1st May 2016 by Prime Minister Narendra Modi. The same information here we have copied. It's a repeated slide only. Then next one. Just one second. Some of the major benefits provided by the Pradhan Mantri Ujjwala Yojana. అంటే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో
benefits enti. It provides 5 crore LPG connections to families below poverty line. The financial support of 1600 is provided by the scheme for each LPG connection. ఈ 1600 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్స్లోకి వచ్చేస్తాయి. The administrative cost of this support would be borne by the government. This subsidy is meant for security fee for the cylinder, pressure, regulator, booklet, safety hose and other fitting charges. Under this scheme, oil marketing companies also provide interest-free loans for refilling up and purchasing the stoves. The Pradhan Mantri Ujjwala Yojana covers all the BPL families that come under the all forms of distributionship, distributes various sizes of cylinders 14.2 kg, 5 kg, etc. Right, next, some of the major benefits that we have already completed, the same slide I have mentioned here. What are the objectives of Pradhan Mantri Ujjwala Yojana? The Pradhan Mantri Ujjwala Yojana objective is to provide the clean fuel to the women who are comes under below poverty line. The use of unclean cooking fuel is harmful to the human health. So to empower the women and protect their wealth, second, to minimize the health issues arising from the uses of unclean fossil fuel and other fuel while cooking. Third, to control indoor pollution from the use of oil fuel which causes the respiratory issues. So prevent degradation of purity of environment that is compromised widespread usage of unclean cooking fuel. Right, my dear students, they will ask you under Pradhan Mantri Ujjwala Yojana, so what is the cost benefit to the below poverty line? It's about 1600. It is through direct benefit transfer. Second is which ministry is going to handle this project. Right, my dear students? Right, then third current affairs for today. The third current affairs. So e-conclave for a defense MSME held. So what is this e-conclave? So e-conclave for a defense MSME. So that is in the news, the Union Defense Minister Rajnath Singh chaired the enclave of defense MSME, that is micro, small and medium enterprises. So the conclave was organized by Confederation of Indian Industry and Society for Indian Defense Manufacturers and Department of Defense Production. Around 800 defense MSMEs participated in this conclave through video conference. The conclave identified that the US defense industry developed within a short span of 2 years during the World War II. After the World War II, the US has developed tremendously in its all the defense industry. So by getting through that inspiration, the government of India recently announced that the defense sector will focus on indigenous of defense raw materials to boost its defense production rather than importing them. This was announced to help economic growth during the COVID-19. So this was announcement to help economic growth during COVID crisis. Right, so India's tag, the conclave will certainly help India achieve to its target $20 billion defense production by 2025. Then another important question, it's a simple information, not to worry. So Khadi mask gain global recognition demand. So why this? Because if you see the COVID-19, everybody is using mask. So under this mask there will be a synthetic masks are coming and cotton masks are coming. So because of Khadi and Village Industries Commission explore the possible option for exporting silk and cotton face masks to foreign countries. So now this institution is preparing the silk and cotton based masks for foreign countries. This is being done to promote Vocal for Local that was initiated under Atmanirbhar Bharat Abhiyan. So details about 8 lakh orders came and they have already finished the 6 lakh during the lockdown, and they still wanted to export these masks to
the countries like USA, Dubai, Mauritius, Middle East, etc. The significance, the export of khadi mask will help to increase the production, ultimately help to boost the employment, right? Then Government of India launches 5 initiatives towards conservation of biodiversity. Why this biodiversity? If you see that the International Day of Biological Diversity, that is we are celebrating May 22nd, 2020. That is every year May 22nd we are celebrating International Day for Biological Diversity. So to celebrate this, the Ministry of Environment, Forest and Climate Change launched 5 initiatives on conservation biodiversity. అంటే జీవ వైవిధ్యాన్ని రక్షించడం కోసము ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందండి. దీని పేరే ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ, మే 22nd. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక 5 ఇనిషియేటివ్ తీసుకుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఈజ్ biodiversity Samskaran internship program was launched. So biodiversity Samskaran internship program was launched. It aims to engage 20 student to postgraduate program for a period of 1 year. The program will engage creative students that are willing to learn about diversity, conservation and natural resource management. The second program, the United Nations Environmental Program campaign called Illegal Trafficking of Endangered Species was launched. That is, whoever shifting these endangered species must be stopped. And third one, the Wildlife Crime Records Bureau has conducted a campaign. That is, not all animals migrate by choice. And a webinar was conducted, that is Biodiversity Conservation on Biological Diversity Act 2002. And finally, the World Wildlife Fund Model Conference of Parties was conducted. So what is the theme of this one? What is the theme of this? We are going to discuss. The International Biodiversity, every year International Day of Biological Diversity was celebrated by the United Nations. The day is celebrated under the theme of Our Solutions Are in Nature. Our Solutions Are in Nature. Right, my dear students? Simple, very easy. The year 2020 is called as Super Year of Biodiversity. The year 2020 is called as Super Year of Biodiversity. This also you have to remember. Next, government debt. The Ministry of Finance released the status paper on the government debt. How much government is borrowing in 2018-19. According to the report, there are the internal debts and external debts. So the overall debt of center and states declined by 68.7% in March 2018. The status paper of government debt is being produced by the Ministry of Finance since 2010. Currently, India's debt is about 1.3 crore. It's a huge amount. The key findings of the paper. So the debt of central government dropped marginally from 45.8% to 45.7%. The external debt was just 2.7% of the GDP. The tenure of the longest security was 37. The tenure of this longest security was 37 years. So whenever government is taking loan from international governments, the longest tenure would be generally it's about 37 years. So government debts are classified in internal debts and external debts. When India is borrowing some amount from internal, that is called internal debts, marketable and non-marketable debts. And the external debts refers to the debt borrowed from all the sources of the outside the country. And last and final point for today, that is United Nations, India's Khudol declared as one of the top 10 global initiatives to fight COVID-19. Certainly because of this COVID-19, there are a lot of laborers, they lost their jobs. So this is an important NGO. The United Nations listed Khudol initiative of Manipur. This is important. Manipur as one of the top 10 global initiatives. The Khudol is an NGO called Ya-All. Under the initiative, NGO provides food, hygiene, health to
LGBTQ, lesbians, gay, bisexual, transgenders, and so community, dial wages, and people with AIDS. So the organization mobilized a network of 100 volunteers, and they have distributed 100 health kits, 1500 condoms, and 6500 sanitary pads. So the transgenders measures in Manipur. Manipur has been creating an inclusive space for transgenders community. The state has been taking extra care towards the transgenders. Right, my dear students, these are the 5 important current affairs topics for today. I can tell you that in this entire topic there are 2 important topics are there. The first one, Western Ghats, this is a mains question, and the second one, that is Pradhan Mantri Ujjwal Yojana scheme. So thank you very much. Have a nice day.